11వ అధ్యాయము 28వ వాక్యము. ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమునకు మన రక్షకుడును మన విమోచకుడును అయి ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తూ, ఈ జూలై మాసములో ఇది 2వ ఆదివారము, పరిశుద్ధ దినపు ఆరాధన ప్రారంభము చేసుకునే సమయము అయినది కనుక సంఘము గమనించి త్వరగా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానమునకు త్వరపడి రావాలని మీ అందరికీ కూడా ఈ మాటలను తెలియజేస్తూ, మరి ఈనాటి పరిశుద్ధ దిన ఆరాధనను ప్రార్థన చేత ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. కృప కలిగిన మా దేవ, మహోన్నతుడ, మహాఘనుడ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములను చెల్లిస్తూ, మీ ప్రేమ చేత, మీ దయ చేత, మీ కృప చేత గడచిన వారమంతయు కూడా మమ్ములను, సంఘాన్ని, మా కుటుంబములను, గ్రామమును కాపాడి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరలా ఈ జూలై మాసములో 2వ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీ ప్రియమైనటువంటి సంఘాన్ని మీరు ప్రవేశపెట్టారు. అందును బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ ప్రశస్తమైన సమయంలో మీ లేఖనంలో మీరు ఇచ్చిన ఆజ్ఞను మేము పాటించడానికి, మీ సన్నిధానములో సహవాసము చేయడానికి మంచి తరుణాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో జరగనైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. క్రమంగా జరిగించండి, రావలసిన వారిని త్వరపెట్టి నడిపించండి. ఎవరు కూడా విలువైనటువంటి ఈ యొక్క ఆరాధనను పోగొట్టుకొనకుండా ప్రతి వారు కూడా ఆశ కలిగి రావటానికి మీరు సహాయం చేయండి. అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని యేసు నామమున తొలగించండి. అయ్యా, సమాధానకరంగా, ఉజ్జీవకరంగా మీ సన్నిధానములో ఆత్మదేవుడవై ఉన్న మిమ్ములను ఆత్మతోను సత్యముతోను ఆరాధించటానికి, తద్వారా మీ చేత మేము దీవెనలు పొందటానికి చక్కటి అవకాశములు మీరు మాకు దయచేయండి. నేను సాతాను క్రియలను లయపరచండి, అభ్యంతరపరచు ఆత్మను దూరపరచండి. నాయన, మీ సన్నిధి, మీ కాపుదల మాకు తోడుగా ఉంచమని ప్రార్థన. పాటలయందు మీ యొక్క నామానికి మహిమ, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. బల విషయంలో కూడా మీరు కృపను చూపించమని, ఈ కూడిక అంతటిలో కూడా మీరే అధ్యక్షులుగా కొనసాగమని, విచితానుసారముగా జరిగించుకొనమని ఈ కొద్ది ప్రార్థన విన్నప్పుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.